ఎంపవర్మెంట్ సొసైటీ కామారెడ్డి. సరేనా? మేము కామారెడ్డి నుంచి ఈరోజు మీ స్కూల్ సర్వే చేయడానికి వచ్చాము. ముఖ్యంగా సర్వే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజులల్లో ఫుడ్ అనేది పాయిజన్ అవుతూ ఉంది కదా. పాయిజన్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మన స్కూల్ గ్రౌండ్ అనేది ఎలా ఉండాలి, పరిశుభ్రతంగా ఉందా లేదా, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా, మంచిగా ఆహారం వండే పాత్రలు ఉంటాయి కదా, అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా లేదా అనేది సర్వే చేయడానికి వచ్చాము మేము. ఓకేనా? ఈరోజు వచ్చేసి ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఈ టైం వరకు నాకు టైం ఇచ్చిన మన ప్రిన్సిపల్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈరోజు వచ్చేసి ముఖ్యంగా మీతో మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, మనము మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. అవునా? అవునా కదా? కాబట్టి పరిశుభ్రతంగా ఎప్పుడు మీరు ఎప్పుడు మీకు అప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక విషయం చెప్పాను, ఎప్పటికప్పుడు ప్లేట్స్ కడిగేటప్పుడు కంపల్సరీ సోప్ యూజ్ చేయాలి అని. ఏదన్నా ఉంటే సార్కి చెప్పండి, తను అరేంజ్ చేస్తారు. అట్లనే కడుక్కొని ఆగమాగం అక్కడ పెట్టేసుకోకండి, ఎందుకంటే మనకి కంటికి కనిపించని సూక్ష్మజీవులు అనేది ఆ ప్లేట్ మీద కూర్చుండిపోతాయి. కాబట్టి దాని ద్వారా మనకి ఆరోగ్య సమస్యలు అనేది చాలా ఎదుర్కొంటాం. అవునా కదా? కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండండి. ఒక మాట అమ్మ, మనకు వంట చేసే వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, వంట కూడా బాగానే ఉంది. బట్ ఒకటి నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు మంచిగా క్లీన్ పెట్టేసుకొని మాస్కులు, ఇంకా ఎక్కువ చేతి గ్లౌజులు, నోటి మాస్కులు కూడా మీరు ఉపయోగించుకుంటూ వంటలు చేయాలి. అక్కడ కటింగ్ ఏరియా దగ్గర కూడా కొంచెం క్లీన్గా పెట్టుకోండి. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అనేది ఎక్కువ దాని మీదే ఫోకస్ పడ్డది కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోండి. ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా కూరగాయలు కూడా ఈ ఏజెన్సీ వాళ్ళకి తీసుకురమ్మని చెప్పండి. పుచ్చిపోయినవి అవి కాకుండా మంచి క్వాలిటీ ఉండేలాగా తీసుకురమ్మని చెప్పండి. ఇక్కడ బాగానే చేస్తున్నారు కదా వీళ్ళు, అవునా? కాబట్టి ఇంకొంచెం నా తరఫున ఇంకొంచెం మంచిగా చేస్తే బాగుండు అనే ఉద్దేశం. ఎక్కడికెళ్ళో పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వచ్చింది. నేను ఇప్పుడు చదువు ఎవరు చూడట్లేదు. గవర్నమెంట్ కూడా పిల్లలు బాగా చదువుతున్నారా, వాళ్ళకి క్లాసులు ఎట్లా ఉంది, ర్యాంకింగ్ ఎట్లా ఉంది అని చూడట్లేదు. వాళ్ళు మొత్తం ఫుడ్ మీద పడిండ్రు. అవునా? కాబట్టి ఫుడ్ క్వాలిటీ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ఎక్కడికెళ్ళో ఇక్కడికి వచ్చి చదువుతున్నాము అంటే ఫస్ట్ థింగ్ చదువు కూడా బాగా చదువుకోవాలి. చదువులో కూడా ఒక గోల్స్ పెట్టుకోవాలి. మనం ఒక ఐఏఎస్ ఆఫీసరో పోలీసో ఏదో ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి మీరందరూ ఫస్ట్ ర్యాంక్లో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? మీరు ఇంకా ఏమైనా సజెషన్ ఉంటే మాట్లాడండి. చెప్పారు కదా పని సజెషన్స్ పని ఉంటే పర్సనల్గా చెప్పండి. పర్సనల్గా అంటే ఏం లేవు సార్. పిల్లలు కూడా కొంచెం మంచి క్వాలిటీ మీరు అబ్జర్వేషన్ దాంట్లో ఏదైనా డిపార్ట్మెంట్ అనిపిస్తే బాగున్నాయి. పిల్లల సేషన్ కూడా బాగానే ఉంది. ఫుడ్ కోసం అంత బ్యాడ్గా ఇవ్వలేదు, బాగానే బుక్ ఇచ్చారు. ఇంకా మీ నుంచి ఎవరైనా ఒక స్టూడెంట్ మాట్లాడతారా? మాట్లాడారా?